పథకం కింద మరి 23-24 సంవత్సరం జరిగినటువంటి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజామండలికి మరి ఇచ్చేసినటువంటి దత్తారావు సార్ గారికి అదేవిధంగా శివరాం సార్ గారికి అదేవిధంగా డిఓ కిరణ్ సార్ గారికి మరి ఎస్ఆర్పి రాఘవల్ గారికి మరి వచ్చినటువంటి డిఆర్పీలు పంచాయతీ కార్యదర్శులు టీఏలు మరియు ఉపాధి హామీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా పత్రికా విలేకరులకు స్వాగతం సుస్వాగతం. సార్ మొత్తానికి 2024లో మా మండలంలో దాదాపు సార్ 66 lakhs సంబంధించి 66 lakhs 44 రూపీస్ ఖర్చు చేయడం జరిగింది సార్. ఫస్ట్ దీంట్లో వేకి సంబంధించి 1,53,84,84,330. అదేవిధంగా మెటీరియల్ సంబంధించి 12,43,714 సార్. సో దీనికి సంబంధించి మొత్తం 1,66,28,044 రూపీస్ ఖర్చు చేయడం జరిగింది సార్. దీంట్లో ప్యూర్లీగా ఉపాధ్యాయులకు సంబంధించి ఖర్చు అయ్యేది. మనకి ఈజీఎస్ సంబంధించి పిఆర్ సంబంధించినటువంటి ఎలాంటి పరిస్థితి వరకు చూడలేదు సార్. మొత్తానికి వర్షం ఉందని చెప్పేసి ఈ వర్షాభావ పరిస్థితి వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది సార్. దానికి సంబంధించి అందరికీ ఆల్రెడీ ఎస్ఆర్పి గారికి మరి ఈనాటి 3వ విడత సామాజికంలో భాగంగా ఇచ్చేసినటువంటి ఏపీడీ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్స్ గారికి అదేవిధంగా ఎంపీడీ గారికి అదేవిధంగా మన అంబుడ్స్మెన్ గారికి వేదిక ఉన్న పెద్దలకు ఎంపీడీ గారికి ఉపాధి హామీ హక్కుదారులకు పాత్రికేయులకు మా సోషల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మరి మనకి 1/4/2023 నుంచి 31/3/2024 ఏవైతే పనులు జరిగాయో వాటి మీద మేము ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈజీఎస్కి వచ్చేసి 1,53,84,393. అదే మన మెట్లు వచ్చేసి 10,93,714 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 1,60,25,044 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు పిఆర్ కూడా జరిగింది. ఇక్కడ 1,70,23,660 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మన పిఆర్ సంబంధించిన రికార్డు మాత్రం ఏమి ఇవ్వలేదు. ఈజీఎస్ రికార్డు ఇవ్వడం జరిగింది, ఆడిట్ తీసుకోవడం జరిగింది. మరి వివిధ గ్రామాలలో ఏవైతే మేము వెళ్ళామో అక్కడ ఉపాధి హామీ హక్కుదారులు కలవడం జరిగింది. అదేవిధంగా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మరి ఈజీఎస్ సిబ్బంది ద్వారా వెళ్ళేసి అక్కడ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏవైతే మంచి విషయాలు అదేవిధంగా లోపల ఏవైతే గుర్తించామో అవన్నీ కూడా అక్కడ ఒక రిపోర్టును పొందుపరిచి అక్కడ గ్రామ సభ చదివించడం జరిగింది. ఆ వచ్చిన అంశాలు అక్కడ ఏవైతే చదివిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేము ముందు వచ్చి ముందుగా వచ్చేసి దగ్గరవెళ్ళి ఈ డీపీ సంబంధించినటువంటి డీపీ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు టీఏలు అందుబాటులో కోరుతున్నాం. కొంతమంది మాత్రమే రాస్తున్నారు, చేయాలి కదా. ఇప్పుడు జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి కదా. సెంట్రల్ టీమ్ వస్తే జాబ్ కార్డ్ అప్డేషన్ కొన్ని అంటే మీ దగ్గర 200 రూపాయలు 300 రూపాయలు అన్నీ చేయాలి. టీం వస్తే ఏ మండలంకి వస్తామో తెలియదు కదా. ఎందుకు చేస్తాను ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? చేస్తా అని అంటే పోయినసారి ఆడికి రాలేదు. నేను రెగ్యులర్ పిల్లర్సేటా సెక్రటరీ 3 ఉండని ఇప్పుడు నీకు పేమెంట్ 1000 రూపీస్. ఎందుకంటే టీం వస్తే నువ్వు ఏం జవాబు ఇస్తావు? జాబ్ కార్డ్ 7 రిజిస్టర్ అనేది ఇంపార్టెంట్. 7 రిజిస్టర్ రిజిస్టర్లో అన్నీ ఓకేనా? ఒక్క రిజిస్టర్ మాత్రమే అప్డేట్ చేస్తలేదు సార్, మిగతా అన్నీ ఓకే. టీం వస్తే మీరు ఏం జవాబు ఇస్తారు? ఏదైనా ఉండాలి. ఇప్పుడు సెంటర్ టీం తిరుగుతున్నది, మీరు ఏం జవాబు ఇస్తారో చెప్పండి. మీరు ఇంకా నోటింగ్ తెలియదు కదా. ఆఫీసర్ జవాబుదారీ మీరు చేయాలి కదా. నెక్స్ట్
ఏపీలో అంటే మొన్న వచ్చిండు ఏపీ ఏపీఓ సార్ ఏపీఓ ఈసీ చేయాలి కదా ఇప్పుడు ఏపీలో అమ్మ మొత్తం మండల ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆయన పోతాడు లేదంటే పోడు ఈసీ గారు చెప్పండి ఈ జీబీలో ఎక్కడైనా ఉందా 40% చెక్ మీద చేసిందా నెక్స్ట్ మేము రూల్ ప్రకారం పోతాం మీకు కమిషనర్ వచ్చి చెప్పింది ఇంకోసారి మీరు ఉన్నారు మొత్తం స్టేట్ వైడ్ ఎన్ని మీటింగ్లలో కూడా మీ కన్నేపల్లిదే బయట వచ్చింది కాబట్టి మీ ముఖాలు చూసి పోవడానికి లేదు మీరు ఉంటే ఉండండి పని చేయడానికి మంచి తనం ఉంటే చేయండి లేదంటే వెళ్ళిపోండి ఇప్పుడు ఎవరైనా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తేనే నెలల తరబడి రిపీట్ చేస్తాడు స్టేట్ నుంచి జాయింట్ కమిషనర్ వచ్చి ఆ మురళీసార్ ఈజీఎస్లో 100 చోట చెప్పింది చెప్పినా లేదా కిరణ్ మీరు విన్నారు అక్కడ కాబట్టి మనలో మార్పు రాకపోతే పుట్టిగానే మాటలతోటి తీయగా మాట్లాడితే నడవకూడదు అందుకే మేము మొండి నిర్ణయమే తీసుకుంటున్నాం ఎక్కడ కూడా వదులుతుంది 40% చెక్ మీద మీరు చేయాలి రోల్ కాల్ చేయాలి అక్కడ చెక్ మీద అన్నీ మనం చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు టీఎం మీదనే నువ్వు వదిలేసినావు అంటే ఫ్రీడమ్ అయిపోతుంది కూలీలకు సంబంధించిన మెజర్మెంట్ చెప్పాము చెక్ మెజర్ చేసాడా 40%. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంపుకున్నందు 12-13 కాలాలు రాస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ నిర్వహించరాదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్ జజ్జరవల్లి గ్రామ పంచాయతీ నందు తేదీ 14/7/2024 నుండి 16/7/2024 వరకు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఉపాధి హామీ పనులు జరగనందున సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. సిఎస్ఏ ఫార్మాట్ సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 22 సార్ జజ్జరవల్లి గ్రామ పంచాయతీ నందు సర్క్యులర్ నెంబర్ 3100 ప్రకారం 2023-24 సంవత్సరాలకు సంబంధించిన 6వ అధ్యాయం ప్రకారం పనుల ప్రణాళిక ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం సార్ అది అనేది చేయలేదు సార్. లేబర్ బడ్జెట్ తయారీ గ్రామ సభల ద్వారా అంటే వాళ్ళు లేబర్ బడ్జెట్ పబ్లిక్ని అడిగి రాస్తారు కానీ మినిట్స్ నెక్స్ట్ రాసుకోవాలి రాస్తేనే మనం చేయగలం వాళ్ళకి 23 సరే ఇప్పుడు నుంచి రాసుకోవాలి. ఇష్యూ నెంబర్ 23 సార్ జజ్జరవల్లి గ్రామ పంచాయతీ నందు 1KD నెంబర్ 15/22/0 ఎవెన్యూ ప్లాంటేషన్ నందు సార్ 342 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 54 మొక్కలు మాత్రమే బ్రతుకున్నాయి సార్. మిగతా 288 మొక్కలు సరిపోవడం జరిగింది సార్. అంటే 288కి రోడ్ సైడ్ అవైలబుల్ ప్లాంటేషన్ లేదు సార్ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. దీనికి వాటర్ ఇచ్చిండ్రా లేదు సార్. ఎందుకు ఇవ్వలేకపోతే ప్రాబ్లం మనం చెట్లు పెడుతున్నామే బతకడానికి బతకాలి అంటే వాటిని ఇవ్వాలి. ట్యాంకర్ గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టలేక పరిజ్ఞానం ఉన్నాడు జీపీ వాళ్ళు మనం ఇవ్వాలి కదా ఈ మధ్య ఎప్పటి నుంచి ఎప్పుడు చచ్చిపోయింది కదా వాటర్ పేమెంట్ వెళ్ళిందా లేదా పేమెంట్ కొత్త వాటర్ అది ఓన్లీ ఫిట్టింగ్ ప్లాన్ చేసింది అంతే. అవును అవి బతుకుతుందా మన ఆఫీస్ ముందర రేపు ఒక చెట్టు తవ్వి పెట్టేద్దాం నీరు పోయకపోతే బతుకుతారా మన ఉద్దేశం నెరవేరలేదు నీరు పోసి బతికేయాలనే కదా చెప్పండి మరి మీరు వాటర్ వాడి ఎందుకు చేయాలి సరే మ్యారేజ్లో మనం మహోత్సవంలో భాగంగా మీ దగ్గర 30% 25% కూడా లేదు. ఇప్పుడు 342 చెట్లలో 54 బతుకున్నాయంటే ఇప్పుడు 150 160 అంటే 50% ఎంతో సార్ తొమ్మిది తర్వాత మీరు ఒక మనిషిని పెట్టకపోతే దాన్ని జాగ్రత్త తీసుకునే కూడా ఎవరు మనం చెట్టు పెడుతున్నాము ఏమంటున్నాము మీరు వాచక వాడికి ప్రపోజ్ పంపండి ఒక 300 చెట్లకు ఒక మనిషిని పెట్టండి అనేది నిబంధన తెలవాలని మరి ఎందుకు చేయండి మీరు అన్నీ ఇట్లా వదిలేస్తే ఎవరు అడిగేటోడు లేరు అనుకుంటున్నారు. ఇది రికవరీ మీరు సొంత పైసలతో చెట్లు పెట్టండి. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ లేదు. పెన్షన్ ఎవడైనా పొరపాటున తీసుకున్నాడో ఇప్పుడు మొన్న సీతక్క స్టేట్మెంట్ ఇచ్చింది
బరోబ్బర్ వసూలు చేస్తామని చూసిండ్రా వీడియోలో. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ నెగ్లిజెన్సీ, ఇవాళ గవర్నమెంట్ బదనామా అవుతుంది. ఏంటో సార్ ఇవాళ నీకు వెరిఫై చేసి ఇచ్చే అధికారం ఇచ్చినప్పుడు మనం ఎందుకు నెగ్లిజెన్సీ తీసుకోవాలన్నా? నువ్వు నా భార్యకు పెన్షన్ ఇస్తావు, తప్పు నీది కావచ్చు, నాతోటి నువ్వు భయపడి ఇచ్చినావు కావచ్చు, కానీ గవర్నమెంట్ ఇవాళ ఇట్లా వందల మంది దగ్గర ఇవాళ రికవరీకి ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ బదనామా అవుతుంది కదా. పెట్టిన చెట్లు ఒకటి పెంచకుండా మీరు ఏం చేస్తున్నారు? మనం వాటరింగ్ చేస్తే నాకేం తెలియదు. కన్సర్న్ టీఏ షుడ్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ. అదే సార్ వాటరింగ్ చేస్తే నేను రోడ్ సైడ్ పెట్టినప్పుడే వాటర్ ప్రపోజల్ తయారు చేయాలి. వాచన్ వాడు నువ్వు పేరు ఇవ్వాలి. ఇది నీ బాధ్యత. ఇవ్వండి 24. మాకేం తెలియదు. ఇవాళ ఇక్కడ చెప్పడానికి లేదు. మీరు హరితవనాలు రేపు పెట్టకండి అంటున్నాం. 10,000 చెట్లు అక్కడ అడవిలో తీసుకుపోయి పశువులు మేపేకాడ నాటకండి. రేపు ఏమన్నాడు మీటింగ్లో ఇంతకుముందు ఏం అయిపోయేవారు? మీరు హరితవనాలు పెట్టకండి అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ అంటున్నా, మీరు హరితవనాలు పెట్టేసి అన్నీ చంపేస్తే రిపోర్ట్ రాంగ్ అవుతుంది కదా. మరి నీకు బాధ్యత లేదు? 250 చెట్లని మనం కాపాడదాం. ట్యాంకర్ వాటర్ పడితే మనం వాచన్ పడిస్తాం. ఎవరు ఇవ్వాలి? వాచన్ వాటర్ డామేజ్ చేయాలి ఎవరు? అది వాటర్ ఇస్తే తయారు చేయాలి కదా మనిషిని. గ్రామ పంచాయతీ విన్నారా? మీరు ఏం చేయాలి? నీకు ఇంకా తెలియదని నువ్వు అడుగుతున్నావు, నేను అంటలేను. ఫస్ట్ మీరు చెట్లు పెట్టిండ్రు. ఏ బాబు వినండి, ఇప్పుడు మనం ఉపాధి హామీ తరఫున మనం చెట్లు పెడుతున్నాం. కూలియోడు వస్తున్నాడు, కుంత తగ్గుతాడు, చెట్లు పెడతాడు, పోతాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి మనము ఎప్పుడు బాధ్యత ఇస్తున్నాము? ఇప్పుడు గ్రీన్ నెట్ కొనండి అంటే పంచాయత్ సెక్రటరీయే పైసలు ఉంటే కొంటున్నారు, లేదంటే కొంటలేరు. మీకేమైనా తప్పు అన్నామా మేము? వాచడు వాడు ఉపాధి హామీలో ఒక అవకాశం ఉంది. 300 చెట్లకు ఒక మనిషి, వానికి చెట్టుకు 5 రూపాయల చొప్పున కదా, 5 రూపాయల చొప్పున ఒకరికి ఉపాధి దొరుకుతుంది. వాడు 3 నెలలు 4 నెలలు ఎండాకాలంలో డిసెంబర్ నవంబర్ నుంచి వర్షాలు పోతాయి. వాడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు నీళ్ళు గిట్ట పట్టి ఉంటే ఒక్క సంవత్సరంలో చెట్టు పెద్దగా అయినాక ఇప్పుడు వచ్చే సంవత్సరం మీకు నీళ్ళు పోయమని అంటున్నాడు. ఇవ్వలేవలేదు. మరి ఆ ప్రపోజల్ ఎవరు తయారు చేయాలి? నువ్వు పంచాయత్ సెక్రటరీ. మనం ఊరికాడు వేసుకుంటుంటే కదా సూసైడ్. ఇప్పుడు ఏపీఓ ఏం రిపోర్ట్ ఇస్తున్నాడు? పోయిన సంవత్సరం ఎన్ని సర్వైవల్ అయిందంటే 90%, 85% తక్కువ ఎక్కడ లేదు. ఏమే కిరణ్? రెండో సార్ రేపటి నాడు అంటే మనం ఓపెన్ అంటున్నా నేను. ఇప్పుడు మీరు ఏదో తయారు చేస్తున్నారు, ఎండో సార్ సంతకం పెడతాడు. మనం పోయి లెక్క పెట్టినామా ఎండో సార్? నేను కూడా ఎండో చేసిన. ఏపీఓ తీసుకొచ్చినా కూడా మనం సంతకం పెడతాం. రేపటి నాడు గవర్నమెంట్ వచ్చి సోషల్ ఆడిట్ రిపోర్ట్ మీదనే ఇవాళ యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఒక గస్టెడ్ ఆఫీసర్ ఏ విధంగా నువ్వు గవర్నమెంట్ చీట్ చేసినావు బాబు ఎండో గారు? 90% ఉందని అన్నావు, ఇవాళ 20% అక్కడ చెట్లు లేవు. ఎవరు నువ్వు చీట్ చేసినావంటే మనం జవాబుదారీ. అందుకోసమే చెట్లు ఎక్కడైతే మీరు పెడుతున్నారో అక్కడ వాచన్ వాడకు మనం తయారు చేయాలి. ఒక మండితో అది పొద్దుననే చేత లేపడానికి పోయింది, మధ్యాహ్నం వరకు బండి రాదు. నీకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? చెట్లు పెట్టిస్తారు సార్, కాదు రికవర్ అయ్యారు. ఇప్పుడు ఒకటే అందరు సెక్రటరీస్ ఉన్నారు కదా బాబు. ఇప్పుడు మేమైతే వర్క్ రికవరీ రాస్తున్నాము. విత్ ఇన్ ఫోటో సబ్మిట్ చేయి. వర్క్ రికవరీ అండ్ సబ్మిట్ ఫోటో. ఇప్పుడు సోషల్ ఆడిట్లో పాత రోజులు లేవు ఎండో సార్. ఇవాళ మేము రాసిపోతున్నాం కదా. నేను మీ హాజీపూర్లో వర్క్ రికవరీ రాసినాం. 15 days అన్నాం. ఇవాళ 2 months అయింది. మొన్న ఫోన్ చేసిండ్రు, మీరు రాయడం షో కోసం కాదండి, అక్కడ 15 days తర్వాత మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో అడుగుతున్నారు. అవునా కదా? ఇప్పుడు నువ్వు రిటర్న్లో వాళ్ళకి మేము ఇవాళ ఏమని, బాబు నీకు 15 days అవకాశం ఇచ్చినాము, 15 daysలో నువ్వు వర్క్ రికవరీ చేసి ఉంటే ఫొటోస్ సబ్మిట్ చేయి. 15 daysలో నువ్వు చేయకపోతే అమౌంట్ రికవరీ చేయదు. జడ్జిపల్లి గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 149036. మీకేం చెప్పమ్మా. 220 ప్లాంట్స్లో 220 ప్లాంట్స్లో 11 మాత్రమే బ్రతికి ఉన్నాయి సార్. చెప్పండి. 9 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. బీపీవి ఇక్కడైతే వాటర్ పోయాలి కదా. ఇన్ ఫ్రంట్ బీపీవి ప్లాంటేషన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీపీవి. కమ్యూనిటీ ప్లాంటేషన్. పోలీస్ స్టేషన్లో మనం పోయి చెప్తే నడుగుతారా?
ఒక సెక్రటరీ నువ్వు జవాబారి వ్యవస్థ అమ్మా చేసినాం ఇమ్మీడియట్ పోలీస్ కేసు పెట్టిన వాడు భయపడి చనిపోయాడు యాక్సిడెంట్ అయింది ఏమే కిరణ్ బీపీవీకి స్థలం అలాట్ అయ్యి చెట్లు పెట్టిన 1 year చెట్లని రాత్రికి పోయి వాడు 100 చెట్లు నరికిండు వాని మీద ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడిగా నన్ను జైలుకు పంపిస్తారని వాడు 100 స్పీడ్ మీద బండి వచ్చి వాడే బుద్ధి చచ్చిపోయాడు స్పాట్ డే నువ్వు చేయాలి ఒక సెక్రటరీ సర్పంచ్ అయితే నీకు పెద్దోడా నాకు పెద్దోడా వ్యవస్థకి ఎవరు పెద్దోడు కాదమ్మా మరి నీ నెగ్లిజెన్సీ కాదా దేనికైనా ఉండని మాకు అవధి తెరవది ఇప్పుడు వరకు రికవరీ రాసుకున్నాం విత్ 15 days మీరు కొద్దిగా గట్టిగా ఉంటే డిపార్ట్మెంట్ కాపాడుతుంది అదర్వైజ్ అమౌంట్ ఉంటుంది మీరు చెక్స్ పెట్టి ఫోటోస్ పంపండి చెప్పమ్మా 25 ఇష్యూ నెంబర్ 25 సార్ వర్క్ ఐడి నెంబర్ 44970 బీపీవీ నందు 1070 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కదా సార్ 671 మొక్కలు మాత్రమే బ్రతికున్నాయి 399 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ సరే ఇక్కడ 50% ఉన్నాయి నువ్వు రీప్లేస్మెంట్ చేయి ఇష్యూ నెంబర్ 26 సార్ వర్క్ ఐడి నెంబర్ 11839 మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ నందు 70 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కదా సార్ 46 మొక్కలు మాత్రమే బ్రతికున్నాయి మిగతా 24 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ ఇది కూడా రీప్లేస్మెంట్ ఇప్పుడు మేము మండలంకు వేరే నుంచి ఢిల్లీకి పోతుంది ఇది అవునా కదా మనము అప్పుడు సర్వర్ చేసినామా లేదా తెలియదు మీకు నాకు జెండా గదే కట్టి 15 ఆగస్ట్ చేయండి అక్కడ జనగణమన పాడని అన్నారు ఆ ఫోటోను మొత్తం లక్షల మంది చూస్తున్నారు ఇవాళ ఏమైనా ఈసీ గారు అంటే గవర్నమెంట్ ఎంత సీరియస్ ఉంది నువ్వు దొంగ అంటే కోపం నీకు కానీ మనం దొంగ టైప్లో మనకు చూస్తున్నారు జియో ట్యాగ్ అంటే ఏంటి నీకు నమ్ముతలేడు నేను నాకెవరు నమ్ముతలేడు ఒక కలెక్టరు ఇవాళ పోయి ఫోటో ఫీల్డ్లో పోయినట్టు ఫోటో కొట్టమంటున్నారు ఇప్పుడు మీకు ఏరియా ఆఫీసర్ యాప్ ఉన్నట్టు కలెక్టర్ లేదా మరి నీ పని ఏంటి 4 చెట్లు ఇక్కడ పెట్టినావు 4 అక్కడ పెట్టినావు ఒక అక్కడ లేకపోతే ఏం పని చేస్తలేరు అని అనుకుంటారు నేనేం తిట్టలేము మిమ్మల్ని కానీ బయట ఏమనిపిస్తుంది కడుపులో నోటితోటి చెప్తే మీకు చెడులో అవుతాడు లోపలైతే ఉంటుంది కదా చెప్పండి ఇష్యూ నెంబర్ 25 సార్ జాబ్ కార్డ్ నెంబర్ 10209 శ్రీను అనే హక్కుదారుడు వర్క్ ఐడి నెంబర్ 41466 సార్ క్యాటర్ఫిఫ్ట్ పెంచినందు 2/10/2023 నుంచి 8/10/2023 వరకు 5 రోజులు పనిచేసినట్లు మాస్టర్ సంతకాల హాజరు కలవకూడదు సార్ 4 రోజులకు అంటే ఇంటి హక్కుదారుల పేరు పైన 4 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్ అంటే ఒక రోజుకు గాను 158 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ ఉంటుంది కాబట్టి పోలే కావచ్చు నెక్స్ట్ 29 సార్ రికార్డ్ చేసి 7,17,223 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇంటి పని ప్రదేశానికి టీఐ మరియు ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి కొలత తీయగా 1935.76 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్ అనగా తేడా 332.59 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్ ఇందుకు గాను 94,997 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇది ఎప్పుడు జరిగింది కానీ ఈ సంవత్సరం లేదా 23 చెప్పండి మొత్తం తీసుకున్నదే బరోబర్ ఉందా నేను కూడా మరి ఏం చేయాలి చెప్పండి వాళ్ళు చూపించింది బట్టి కూడా అక్కడ ఆయనకే నాకేం సంబంధం లేదు వాళ్ళు ఏం రాయమంటే సార్ మేమైతే అక్కడ ఏదైతే వర్క్ ఉందో అంత మట్టి కొడుతుంది అందులో అతను సంకేత కూడా కలిపారు సంకేత కూడా కలిపారు అక్కడ ఎక్కువ మాట పడుతుంది ఎక్కువ సార్ ఏం మాట్లాడతారు మనం ఒక వర్షం కాలం పోయింది ఆల్రెడీ ఎప్పుడైతే ఇవాళ జూన్ స్టార్ట్ అయిపోతుంది వర్షం స్టార్ట్ అయిపోతుంది 25% మనం ఎంత కలపచ్చు 1 year
1 year కు ఎంత అవుతుంది మనకు? 12% అదే 12 ఉంటుంది. ఎంత కలపాలని ఈసీ కదా చెప్తుంది. నీ ప్రకారం కొత్తది ఏదైతే పాత అనుకోండి, ఎందుకంటే నాకు మట్టి పోసి అదే కొత్తది అనుకుంటారు అక్కడ. మళ్ళీ ఏమైతుంది, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు 2000 తోటి అవుతుందా 94,000 95,000 అమౌంట్ రేపు రికవరీ అని వచ్చింది అనుకో, మళ్ళీ భరించలేదు. 7/1 సర్క్యులేషన్ ట్యాంక్ జజ్జరవేలి ఫారెస్ట్ నందు సార్ 17/4/2023 నుంచి 1/11/2023 వరకు 2213.79 క్యూబిక్ మీటర్ల పని జరిగినట్టు టీఏ గారు ఎబుక్ నందు రికార్డ్ చేసి 6,80,721 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. టీఏ గారి పని ప్రదేశానికి టీఏ గారి సమక్షంలో వెళ్ళి కొత్త టీఏగా 1930.58 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 283.21 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. ఇందుకు గాను 80,893 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది అంటే సార్. ఇక్కడే 12% తీయాలి. ఎంత తీసేసి అన్ని తీసేసి తప్పు కదా, ఇప్పుడు సింకే తీసేయాలి. సింకే నాకు కలిపి ఎంత కలిపి 100 మీటర్ తగ్గి 200 తీరాస్తే పారేటోడు చెప్పిన బాధ్యత మొదలకు సరిపడకపోతే 5-10 తేడా ఉంటే రాసేటోడు ఏమైనా ఏం బాబు ఏనమ్మా పోయినావా లేకపోతే ఏమైనా తక్కువ రాసిందా? లేకపోతే ఏమైనా తక్కువ రాసిందా? ఎంత తక్కువ రాయరని నేను అంటలేను, మరి రాసి ఉంటారు. కానీ ఇప్పుడు మీరు 80,000 94,000 అట్లా రాసుకుంటే రేపు మనం ఏదో అయినట్టు 17/5/2023 నుంచి 23/2024 వరకు 3,069.05 క్యూబిక్ మీటర్ల పని జరిగినట్లు టీఏ గారు ఎబుక్ నందు రికార్డ్ చేసి 8,43,995 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది పని ప్రదేశానికి ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి కొత్త టీఏగా 2,365.39 అనగా తేడా 703.66 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. ఇది క్యాటెట్ ట్యూబ్ అనేది కేవలం పొడవు అయి ఉండాలి. పొడవు సరిపోయిందా? ఇప్పుడు ఇది అదేనా, ఇప్పుడు వాళ్ళు పొడవు ఎంత రాసిండ్రు, లోతు ఎంత రాసిండ్రు ఏనమ్మా? పొడవు సరిపోయిందా? ఇక టెంప్ అంటే మట్టి పడుతుంది. ఏప్రిల్ మే ఏ పేమెంట్ అది కదండి. ఆ 3 నెలలు మేము చూసి ఇప్పుడు ఆడిట్ చేసినప్పుడు అంటే ఆడిట్ చేసినప్పుడు కదా ఆడిట్ పీరియడ్ నేను అడిగేది ఆడిట్ సంబంధించిన మనకు 1073 సర్క్యులర్ ప్రకారం క్యూసీ అని ఇవాళ వస్తే పెనాల్టీ రాయండి, లేకపోతే ఇంత అమౌంట్ వాళ్ళు రికవరీ అని అన్నట్టు క్యూసీ లేదు మనం ఏం అనలేదు. నెంబర్ 32 సార్ వర్క్ ఐడి నెంబర్ 4647 0
సార్ ఇది వ్యాలిడిటీ 3 months కదా వ్యాలిడిటీ. నెక్స్ట్ ఇది 3 months వ్యాలిడిటీ లేదా 6 months? ఇవన్నీ పేరా చూసిన తర్వాత రేపు నీ మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇవ్వడానికి ఇక్కడ పెట్టిందా గవర్నమెంట్? ఇప్పుడు 100 మీటర్ తవ్వించి ఏప్రిల్ జరిగిన పనిలో కూడా మీరు ఇట్లా నెగ్లిజెన్స్ ఇష్యూ మీకు తెలియదా? పాలతోటే మట్టి తవ్వినా మీరు ఎంత ఇస్తున్నారని అన్నదా లేదా జాయింట్ కమిషనర్? నాకు ఇంతే చాలు పోయి పడ్డ కాడికి నువ్వు ఇచ్చేయి అన్నప్పుడు నువ్వు 50-100 తగ్గించి ఇస్తున్నాం. వాళ్ళు చేసినా చేయకుండా మనం 250, 300 కూలి పడేటట్టు రాద్దాము అంటే ఇట్లనే అవుతుంది. మీరు ఏమంటారు? ఇష్యూ నెంబర్ 10 సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. నువ్వేనా బాబు? నెక్స్ట్ సార్, వారం వారం ఫేస్ తీసుకొని ఇవ్వడం లేదు సార్. సార్ గుర్తు రాష్ట్రంలో రిజిస్టర్ అనేది అప్డేట్ లేదు సార్. ఉన్నాయా? చూపెట్టాలి కదా వాళ్ళకి. నెక్స్ట్ నెక్స్ట్ సార్, పనులకు సంబంధించిన మోటార్ మోడల్ నిర్వహించారు సార్. వర్క్ నిర్వహించారు సార్. ఉత్తర పుస్తకంలో కూలీల పథకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 70 సార్, ఎప్పుడో ఈసీగా రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 70 సార్, ఎప్పుడో ఈసీగా రోల్ కాల్ చేయడం లేదు. ఇక రోల్ కాల్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది లేబర్ ఎంత ఇవాళ మంచి పని చేసాము, చేయకపోతే వాళ్ళ కొద్దిగా బెనిఫిట్ ఇస్తే దాన్ని ఇవ్వచ్చు. ఇష్యూ నెంబర్ 21 సార్, ఈ గ్రామ పంచాయతీ తేదీ 12/7/2024 నుండి 16/7/24 వరకు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఉపాధి పనులు జరగనందున సమాచార సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 22 సార్, ఈ గ్రామ పంచాయతీ సర్కులర్ నంబర్ 3100 EASPM 2016 తేదీ 29/23 మాస్టర్ సర్కులర్ ప్రకారం పనుల ప్రణాళిక పనుల గ్రామ సభల ద్వారా ఎంపిక చేయబడాలి మరియు లేబర్ బడ్జెట్ తయారీ గ్రామ సభ ద్వారా ఆమోదించబడాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను గ్రామ పంచాయతీ నందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయలేదు అని దానికి 2 నెలలు గుర్తించడం. ఓకే, 23 అన్న ఇమీడియట్ చెట్లు రిప్లేస్మెంట్ చేయండి. 164 ఇది కూడా రిప్లేస్మెంట్ చేయండి. నెక్స్ట్ 25 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 3 మంది హక్కుదారులు 10 రోజులు పనిచేసిన మాస్టర్ నందు సంతక రాజాలు కలవు కానీ ఇటే హక్కుదారు పేర్లు పైన టోటల్ మ్యాటర్స్ పే కాలంలో ఒక్కొక్క రోజు తగ్గించడం వలన 3 రోజులకు 380 రూపాయలు నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు జాబ్ నంబర్ 10026 భూమాకాన్ హక్కుదారులు వర్క్ నెంబర్ 27879 వర్క్లేషన్ ట్యాంక్ నందు 3523 నుండి 9523 వరకు 2 రోజులు పనిచేసినట్టు నందు వర్క్ నెంబర్ 73102787 వర్క్లేషన్ ట్యాంక్ పని DBU నందు తేదీ 11/4/2023 నుండి 31/10/2023 వరకు 1304.83 క్యూబిక్ మీటర్లు పని జరిగినట్టు DA ఎంపీ నంబర్ 145115751615 రికార్డ్ చేసి 3,51,612 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఎఫ్ఏ సంక్షేమంలో పని ప్రదేశానికి వెళ్ళి కొలతలు తీయగా 847.8 రూపాయలు మీటర్లు రావడం జరిగింది. అలాగే తేడా 462.03 క్యూబిక్ మీటర్లు తేడా రావడం సార్. ఎంతగానో 1,31,929 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. ఇది వదిలేదే పోయిన సమయంలో ఇది కూడా తీసుకురా చేద్దాం. అగ్రిమెంట్ నావన్నారు నెక్స్ట్ కదా ఏంటో సార్ నేను క్యూసీకి రాసిన నా మీద ఏం రిమార్క్ రాకుండా నేను క్యూసీ ఓడి మీద తోపేసిన. క్యూసీ వచ్చి కదా క్యూసీ ఓడి వచ్చినాక నువ్వు ఆర్గ్యుమెంట్ చేయి. 10 మంది లేబర్ని పట్టకపో, నీకు బతకడానికి మార్గం చూపెడుతున్నా. సోషల్ ఆడిట్ రోడ్డు అబద్ధం చెప్పేట్లు నేను అబద్ధమే రాసిన అనుకుంటే కూడా నీకు క్యూసీ ఓడి అయితే గవర్నమెంట్ మనిషి వాడు డిప్యూటీ ఇంజనీర్ ర్యాంక్ ఉంటుంది. 20 మంది లేబర్ని పట్టకపోతే మేము ఇట్లా తగ్గినాము. ఈ ఫోటో 13 ఎవరు అప్లికేషన్ నువ్వేనా డిమాండ్ తీసుకుంటున్నావా అమ్మా? నో డిమాండ్. నెక్స్ట్ సెక్రటరీ ఎవరు? నెక్స్ట్ అన్నీ ఉంది అన్నారు. వెరీ గుడ్. ఓకే
ఇష్యూ నెంబర్ 20 సార్ ఎంపీడీఓ ఈసీ రోడ్స్ చేయడం. 24 చెప్పి ఇష్యూ నెంబర్ 24 జగన గ్రామ పంచాయతీ నందు సర్కులర్ నెంబర్ 3100 ఈజీఎస్ 2016 తేదీ 25 చదువు. ఇక నువ్వు సర్కులర్ వాళ్ళు చదువు నేను చదువా ఇక నువ్వు చదివినా ఎవరికి అర్థం లేదు. ఇష్యూ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 1 మల్టీ లేయర్ ప్లాంటేషన్ 270 పెట్టిండు అది రాస్తాడు. మళ్ళీ నువ్వు వాడికి కూడా వచ్చి నువ్వు చెప్పిండు కదా అని మనం రీప్లేస్మెంట్ పెడతాం మళ్ళీ చంపుతాం అంటే ఇంట్లో సర్కిల్ అవుతుంది కదా. వాళ్ళ అన్నేసి ఉద్దేశం ఏంటి ఈ పైసా నీది నాది ఈ పైసా పబ్లిక్ పైసా మనం ఇది కూడా రీప్లేస్మెంట్ చేయండి. 27 కూడా రీప్లేస్మెంట్ 28 చదువు. ఇష్యూ నెంబర్ 28 సార్ రెబ్బెన గ్రామ పంచాయతీ నందు 8 మంది హక్కుదారులు వాళ్ళు అట్లా రాసి ఇవ్వదు. రాసి ఇచ్చిందంటే ఇక మనం ఏం చేయలేము. కొంత చెట్లు పెట్టేటప్పుడు లేబర్ రాదు గ్రామ పంచాయతీ సార్ అది ఇంకా లేదు కదా సార్ అది ఏ బాబు ఇప్పుడు జాబ్ కార్డ్ అనేది ఆ రోజు కమిషనర్ వచ్చి 10 నిమిషాల్లో ఇప్పుడు అడిగే రోడ్డు నీకు మొగడు గట్టిగా ఎక్కుతేనే వినాలని ఉన్నారు. ఇవాళ వచ్చింది సార్ అప్లికేషన్ ఇవాళ వచ్చింది ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు ఇష్యూ చేయగలిగిన నిన్న గ్రామ సభ అయింది. గ్రామ సభకి ఇచ్చాం మాట్లాడి గ్రామ సభ ఇచ్చాం గ్రామ సభ ఇచ్చామని గ్రామ సభ వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసే వాళ్ళు నేను ఎందుకు అంటున్నా అంటే మనలో ఇంత పవర్ ఉంది. ఫోన్లో మాట్లాడిన 10 నిమిషాల్లో మనము పేమెంట్ రాయించగలిగినాం. ఆల్రెడీ ఇచ్చింది సార్ ఇప్పుడు ఇచ్చింది మనకు అన్ని చేయాలి. అయిపోయింది చూపెట్టాలి. 21 ఇప్పుడే ఒక అరగంట ముందే ఇచ్చేయి. ఈ గ్రామ పంచాయతీ నందు సర్కులర్ నంబర్ ఓకే అది సర్కులర్ 22 చెప్పు. 22 రోజ్గార్ దివస్ చేసుకున్నారా? చేయట్లేదు సార్. మార్నింగ్ నెక్స్ట్ టైం చేయండి. నెక్స్ట్ 23 ఇష్యూ నెంబర్ 23 సార్ ప్రొటెక్టివ్ ప్లాన్ చేస్తున్న భాగంగా 272 సార్ పని ప్రదేశంలో పోయి లెక్కించగా 150 ఉన్నాయి సార్. 111 అన్ని రీప్లేస్మెంట్ చేయి. ఇప్పుడు నెక్స్ట్ టైము మీకు ఎవరైనా విజిట్కి వస్తే పంచాయత్ సెక్రటరీకి అడుగుతారు. మేము మా సిబ్బంది అని వీళ్ళని భయపెట్టిస్తున్నాం ఏదో భయం భక్తితోటి పని జరగాలని. కానీ గవర్నమెంట్కి అడుగుతుంది. ఏంటో సార్ కలెక్టర్ వస్తున్నాడంటే వీళ్ళు పారిపోవచ్చు, నువ్వు పారిపోరాదు. దీనికి ఏం సర్వీస్ బుక్ లేదు, మనకు ఉంటుంది. 24 ఇష్యూ నెంబర్ 24 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 763 మొక్కలు నాటినారు సార్. అందులో పోయి లెక్కించగా 529 మొక్కలు ఉన్నాయి సార్. ప్రతి ప్రదేశంలో 196 ఇది కూడా రీప్లేస్మెంట్. పర్సెంటేజ్ ఉంది సార్. ఇక్కడ సర్వే వాళ్ళు కూడా అంత తక్కువ ఉంది సార్. మరి అంత తక్కువ ఉంది. ఇది అంతా మీ బాధ్యత, పంచాయత్ సెక్రటరీ బాధ్యత. 25 ఇష్యూ నెంబర్ 25 సార్ ముత్తపూర్ గ్రామ పంచాయతీ నందు మధునయ్య జాబ్ కార్డ్ నెంబర్ 10037 అనే హక్కుదారుడు వర్క్ ఐడి నెంబర్ వచ్చేసి 64490 మరి రేజీ నర్సరీకి సంబంధించి 6 రోజులు పనిచేసినట్లు కలదు సార్. కానీ ఒక్కరోజు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది. ఒక్కరోజు కానీ 272 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఓకే నెక్స్ట్ 26 ఇష్యూ నెంబర్ 26 సార్ జాబ్ కార్డ్ నెంబర్ వచ్చేసి 10037 మధునయ్య హక్కుదారుడు మహాత్మా గాంధీ అతి గ్రామీణ ఉపాధి పనిచేయడం జరిగింది సార్. 8/4/2024 నుండి 14/4/2024 వరకు 5 రోజులు పనిచేయడం జరిగింది సార్. సంతకం చేయకుండా 1360 చెల్లించడం జరిగింది సార్. మనం చేసినా అన్నాడా? మనం చేసినాం సార్. సార్ పని ఇండస్ట్రీ బాధ్యత ఇది. మరి మీ ప్లేస్లో అప్పుడు ఎవరు ఉండే? అవమ్మా అప్పుడు నువ్వు లీవ్లో పోయినావు. సొసైటీ కూడా వచ్చేటప్పుడు అన్ని సంతకాలు చూసుకోవద్దా పేపర్ ఇచ్చేటప్పుడు? 27 సరే కనీసం గమనించాలి కదా సార్ మరి. అదే అంటున్నా నేను. అది గమనించలేదు. అక్కడ ఒక ఈగ చనిపోయింది అంటే దానికి అతికిచ్చింది లేవడం అది మనం అతికిచ్చినట్టు ఉంది సామెత. విన్నారా? ఈ కంప్యూటర్ ఆపరేటర్ బుద్ధి ఉండాలి. ఏమని తెల్లగాగిదంతా ఎట్లా కొడతావు? కంసేకం వాళ్ళంతా ఎండలో తిరిగి చూడకుండానే సంతకం పెట్టింది కావచ్చు. కానీ మీకు పేమెంట్ కొట్టేటప్పుడన్నా వచ్చేటప్పుడు పెట్టించుకోవద్దా రామకృష్ణ? అట్లాంటి మస్టర్లు ఆపండి.
అయితే ఏమవుతుంది వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉన్నోళ్ళు ఆమె ఇట్లా హార్ట్ సర్జరీ అయింది అంటున్నది. మొన్న కాగితాలు ఇచ్చే ముందు చూసుకొని ఇవ్వద్దా? తీసుకోవచ్చు కదా. మనం పెట్టుకోవచ్చుగా వేలి ముద్ర. ఎవడు చూస్తున్నాడమ్మా? వేలి ముద్ర బుద్ధి ఇవ్వాలి. సార్ అలా కావాలి సర్జరీ మరియు టీఏ గారు ఏబుక్ నంబర్ 1508 పేజీ నంబర్ 14లో ఓకే నెక్స్ట్. అది 600 ఎక్కువ ఇచ్చింది కాబట్టి అది నెక్స్ట్ 24 లేవా అక్కడ? అయితే లేవు సార్. అప్పుడైతే పెట్టినట్టు అమలు ఇప్పుడైతే రిజిస్టర్లో రాయాలా ఇంకా ఎవరికి అన్న అయ్యో అట్లా అంది నువ్వు అక్కడ దాకా అందియాలి. అది కట్టేతోటి వేయించుకోవాలని ఏదో ఒకటి మన పాత 4,500 2 వేసుకో 20 తెలంగాణ క్రికెట్ ప్రాంతంలో లాక్ పోల్స్ సంబంధించి 12/4/2023 జరుగుతున్న టీఏ గారి ఏబుక్ నంబర్ 1486 పేజీ నంబర్ 9 క్లాస్ నంబర్ 83.2 రికార్డ్ చేయడం జరిగింది సార్. దానికి ఉన్న వరకు ఇప్పుడు 2.1 రావడం జరిగింది. దీనికి గాను 225.25 రూపాయలు ఎక్కువ పోయిందా? అవును సార్. ఓకే ఇచ్చేయండి. గ్రామ పంచాయతీగా మేము ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేయండి. ఇన్ఫర్మేషన్ సార్ ఇష్యూ నెంబర్ 9 లింగాల గ్రామ పంచాయతీ నందు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు చేసిన పనులు సార్. నర్సరీ ఒకటి హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇది పనులు ఉపయోగకరంగా ఉన్నాయని రైతు సందర్భపూర్వకంగా వ్యక్తపరచడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ లింగాల గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో భాగంగా ముగ్గురు హక్కుదారు వివిధ వర్గాల్లో 12 రోజులు పనిచేయడం జరిగింది సార్. దానికి గాను 2,956 రూపాయలు చెల్లించాల్సి ఉండగా సీఓఆర్ మాస్టర్ నందు 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ చేయలేదని మాస్టర్ నందు రాసి పని భాగాలను తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఇది గత ఆడిట్కి సంబంధించి సార్. ఇది కంప్లీట్ అయిందని అప్పుడే ఏం చేశారంటే నెససరీ యాక్షన్ అని చెప్పేసి రాశారు. కానీ దానికి సంబంధించిన వివరాలు అనేది ఏమి ఇవ్వలేదు. పోనీ వాళ్ళకి ఏమైనా రీపేమెంట్ చేశారా అని చెప్పేసి అడిగితే కూడా వాళ్ళకి ఏం పేమెంట్ కూడా కాలేదని చెప్పేసి మనం తెలపడకుంటే మన ఎర్ర రిజిస్టర్లో రాసుకోవాలి కదా సార్. రాస్తాం మరి అది కూడా రాయకుండా మనకి ఏ ఎవిడెన్స్ లేకుండా కూడా రాసిందని అయితే ఇప్పుడు రాసుకోండి. వాళ్ళకి ఎక్కడైనా లాభం వచ్చేటట్టు చూసుకోండి. ఇష్యూ నెంబర్ 11 సార్ లింగాల గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎస్కే పరమణ పని సంఖ్య 70769 నందు పని పొలం గట్లు బలపరిచిన పనిలో 29/4/2021 నుండి 5/5/2021 వరకు మొత్తం 6 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకు డబ్బులు 1,302 రూపాయలు చేయాల్సి ఉండగా సీఓ గారు మాస్టర్ అయితే ఓవర్లాపింగ్ పేమెంట్ చేయలేదు సార్. సార్ ఓవర్లాపింగ్ అని రాయడం జరిగింది గతంలో. ఇది ఇప్పటికైనా చేయవచ్చు సార్. కాకపోతే ఇంతవరకు కూడా చేయలేదు. దీనికి డిలే కాంపోనెంట్ కూడా కలవాలి సార్. 0.1%. అంటే ఇది జాగ్రత్తగా చూడండి. ఇష్యూ నెంబర్ 13 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నోటిఫికేషన్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 14 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 15 సార్ పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 16 సార్ ఈ వేజ్ లిస్ట్ అనేది మన గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు మనం వెళ్తే ఈ మాట కరెక్టే కానీ గవర్నమెంట్ నుంచి రూపాయి రావట్లేదు అనడానికి ఇక్కడ మనము చై తాగిందే ఖర్చు ఎవరు భరించాలనేది పంచాయతీ వచ్చింది ఎస్ఆర్పి గారు. చై తాగినాం సంబరపడి దీని ఖర్చు ఎవరు భరించాలి, ఏపీఓ భరించాలంటే వాళ్ళకి 5,000 1000 రూపాయలు ఖర్చు పెట్టి 2,000 తోమడానికి చూసేప్పుడు ఇక్కడ 500 రావట్లేదు. కాబట్టి చై నేను పెట్టడం ఎవరైనా పెట్టుకోండి అనేటట్టు పేపర్కు క్యాటరేట్ చేయడం లేదు సార్. అమ్మా సెక్రటరీ ఇష్యూ నెంబర్ 17 సార్ 3 రకాల ఫోటోలు తీసుకోవడం జరిగింది. అమ్మా నంబర్ 20 ఏం రాయండి. 25 వరకు ఎక్కడ నంబర్ 14 సార్ తీసుకోవడం జరిగింది. అవన్నీ అయిపోయింది. నేను రాసేస్తాను. 24 చదువు లింగాల గ్రామ పంచాయతీ రోజ్గార్ దివస్ చేసుకుంటారా? ఓకే నెక్స్ట్ 24 తర్వాత 25 రాయలేదు. ఏది నంబర్ లేదు. 22 పేజెస్ సార్.
సార్ అది కంటిన్యూ 25 ఓకే 25 చెప్పండి అది కంటిన్యూ లింగాల గ్రామ లింగాల గ్రామ పంచాయతీ నందు తేదీ 14/7/2024 నుండి 16/7/2024 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సామాజిక తనిఖీ చేసే క్రమంలో ఈ గ్రామ పంచాయతీ నందు ఇలాంటి పనులు చేయడం సామాజిక తనిఖీ నిర్వహించింది. లింగాల గ్రామ పంచాయతీ నందు సర్కిల్ నెంబర్ 3100 EGS by SPM 2016 లేబర్ బై జడ్సన్. ఇది యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి సార్. చేయాలి బాబు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ గ్రామ సభ పెట్టి పబ్లిక్ సైడ్ నుంచి ఏం డిమాండ్ వచ్చింది అవే మనం రాసుకొని ఇంకా ఫలానా రైతు రామయ్య నా చేతిలో కావాలని రాసేడు, భీమయ్య ఈ విధంగా రాసేడు అంటే మనం మినిట్స్ రాసుకోవాలి. లేకపోతే ఏమైంది, నువ్వు ఆఫీసులో కూర్చొని మనది ఎలాగో జంగల్లో చేసే పని ఎవరు రాయాడు, రామయ్య లేడు నా భీమయ్య లేడని నువ్వే రాసుకున్నావు నువ్వే, కానీ రిజిస్టర్లో ఈ విధంగా రాసుకోవాలి. తెలుసా ఈసీ గారు. నెక్స్ట్ 27 ఇష్యూ నెంబర్ 27 సార్. నర్సరీ సార్ 4 రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఏదమ్మా సెక్రటరీ లేడు వారిని. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 సార్. పట్టణాల పనులకు సంబంధించి ఎస్టిమేషన్ వేయకుండా మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించారు. కాబట్టి ఆడికి దొబ్బి వాళ్ళని నేను కొట్టినాం. సాయంత్రం టీం వచ్చినప్పుడు నేను అంటారు సార్ టీం వస్తే నీకు వస్తుంది కదా అక్కడ 30. ఇష్యూ నెంబర్ 30 సార్. బిజినెస్ COPS సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. CO మరియు PS COను జనరేట్ చేసిండు మరి పెట్టాలి దస్తంతకం వేజ్ లిస్ట్ మీద ఉంటాయి సార్. ఏమయ్యా వేజ్ లిస్ట్ మీద ఉంటాయి సార్. మాస్టర్ల మీద పెడుతున్నాం సార్. లొకేషన్ చిరకుంట చెరుకు మాస్టర్ నెంబర్ 4489. వాస్తవంగా నేను ఆ రోజు పనిచేసిందంటే 5 days అంటే ఏదేమేమి ఉంటుంది కదా ఏమేమో 7 రోజులు పోతే అది 5 అయితే. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 32 సార్. లింగాల గ్రామ పంచాయతీ నందు మల్లయ్య జాబితా నెంబర్ 10022 సైన్ లేకుండానే ఒకరోజు పేమెంట్ చేయడం జరిగింది. ఏం లేకుండా సైన్ లేదు. ఫీల్డ్ అసిస్టెంట్ లేరా? పని జరిగింది వచ్చింది అని చెప్పింది సార్. అరే సంతకు ఆడికి వచ్చిరా లేదా అనేది నువ్వు ఎప్పుడు తెలుసా? నీ బాధ్యత ఏంటి? ఎడ్లు ఇస్తా నీకు, ఎడ్ల బండి నడుపు అంటావా, ఎడ్లు నేను నడుపుతాయి మంచిర్యాల వరకు అంటావా? నీ డ్యూటీ ఏంది? నీకు 50-200 లేబర్ ఇచ్చినాం. లేబర్ నువ్వు పని చేయించాలి. వాళ్ళకి సంబంధించిన మాస్టర్ రాసినామా, సంతకాలు పెట్టినామా, వాళ్ళకి పేడర్ వచ్చిందా, వాళ్ళకి పోస్టోడు సదా ఇస్తున్నాడా, ఇవన్నీ తోకకథ నేర్చుకోవాలి కదా నువ్వు. వాడు చెప్తాడు నువ్వు రాసేస్తావా? ఫీల్డ్ అసిస్టెంట్లో ఎండో సార్ నిర్మల్ గిట్లా పోకపోతే 100 బెడ్లు వీళ్ళని. ఇప్పుడు నువ్వు కలెక్టర్ లెక్క మాట్లాడితే నడవవు. అందరం మనం జవాబు ఇచ్చుడు నేర్చుకుంటే పనిచేసేటోడు ఎవడే? వాళ్ళు చెప్పిందట వాళ్ళన్నీ చెప్తాడు. మరి ఖాతాలో పడ్డప్పుడు వాడు అన్నాడా ఏమన్నా సెక్రటరీ గారు వాడికి రూపాయికి 10,000 మా ఖాతాలో వేసి సార్ మీకు చేసినాం కానీ ఇక్కడ చేసినా అంటే అంట అవే నా DAP మొన్నటికి 7 లక్షలు అంట అనమా? నువ్వు ఒక్క సంతకం పెడదా నువ్వు ఏం బాధ చూసుకోవాలి. అందరు ఫిల్డర్షన్లకు ఒక ట్రైనింగ్ రామకృష్ణ ఇగో సోషల్ ఆడిట్ రోడ్ కోసం కాదు. రేపటి నాడు కలెక్టర్ సాబ్ వస్తాడు, ఒక సీనియర్ IAS ఆఫీసర్. ఆయన ఏమనుకుంటాడు, అబ్బా ఏం నడుస్తుందిరా వ్యవస్థ, ఇది గుడ్డి రాజ్యం. ఒక ఫిల్డర్షన్ చూసుకోలే, TA చూసుకోలే, APO చూసుకోలే, EC చూసుకోలే, కంప్యూటర్ ఆపరేటర్ చూడలే. చివరికి ఆమె పోయిన రోజు సంతకాలు చేయలేదు ఉండదు. సంతకాలు చేసిన డేట్ కూడా మేలే సార్. మరి ఏ డేట్ చేసేది అనుకోవాలి? సరే 30 చెప్పి 181 రూపీస్ ఏంటి? 32 నాలెడ్జ్ ఏదైనా వచ్చేసిన మాస్టర్ రైట్. ఇష్యూ నెంబర్ 33 సార్. ప్లాంటేషన్ 4 వర్క్స్ అందులో టోటల్ ప్లాంట్స్ వచ్చేసి 2614, బ్రతుకున్న 412, చనిపోయిన 2202. ఇది ఎక్కడ పెట్టింది?
అంటే హరిత వనాల రోషేగా అన్ని 400 ఇస్తారు రెవెన్యూ మళ్ళీ చెప్పమ్మా. చెప్పండి. ఇప్పుడు 2600 చెట్లు పెడితే బతికినవి 412 అంటే ఒక 10% బతికినవి అంతే కదా 10%. చెప్పండి అమ్మా, ఇది మీ బాధ్యత. టోటల్ మీరు ఎందుకు మనం ఎక్కడైతున్నాము అంటే కింద వాళ్ళని ఏం మనకించకుండా మనం పోయి కళ్ళతోటి చూడకుండా సార్ టిఆర్ పంచాయతీ సంబంధించి రికార్డు ఇవ్వలేదు. ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది, చెట్లని పెట్టి ఏమైతుందమ్మా ఇవన్నీ కలెక్టర్ సార్ చూసిననుకో మనం ఏం చేస్తారేమో అనుకుంటాడు. ఇంత కష్టపడి మంచి పేరు మీరు తెచ్చి 100 మందిని ఒక్క రూపాయి మీకు చేయి దొరకది. పాపం రాజన్న ఏం తప్పు చేయలేమని ఎవరు 100 రూపాయలు ఇవ్వాలి. ఆ లేబర్కు కడుపు నిండా తిండి పెట్టిండు. ఏమయ్యా నా పుణ్యం అని నేను అనుకో, రేపు క్యూసీ గాడి పుణ్యం లేకపోతే వాడు క్యూసీ గాడు తాగబోతు లేకపోతే కోపంతో యుద్ధం మీద వస్తాడు. ఎప్పుడో సార్ ఆరోగ్యం అవుతుంది. చేయాల్సింది చేయాలమ్మా. ఈ చెట్ల విషయంలో ఎవరు తాను తీస్తారు. నెక్స్ట్ 35 సార్ లాస్ట్ ఎంపీఆర్ వర్క్ రికార్డు ఇవ్వలేదు. ఓకే 36 ఇంగళ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 5427 నర్సరీ టోటల్ ప్లాన్స్ వచ్చేసి 2 వర్క్ ఐడీలు సార్. లిప్ షీట్స్ లేకుండానే 8860 రూపీస్ పేమెంట్ ఇవ్వండి. ఇష్యూ నెంబర్ 37 సార్ టీకేపీ ఎక్కువ పోయిందా తక్కువ పోయిందా ఇంకేమైనా గైడెన్స్ ఉందా? ఇతను 4 days వర్క్ చేస్తే మాస్టర్ అని కలదు కానీ డోర్ తీసుకుంటే డోర్ చేయాలి అంటే పేమెంట్ రావడం వల్ల నేను మీకు ఏం రాష్ట్రపూర్వకంగా ఇవ్వలేను అని చెప్పేసి పేమెంట్ మాత్రం చేయలేదు. నీతి ధర్మరాజు సార్ ఒకటి ఇన్ఫర్మేషన్ సార్ ఇది ఈ ఇష్యూ రాస్తే సంబంధిత గ్రామ పంచాయతీలో ఈ టీచర్ కూడా చెప్పడం జరిగింది సార్. ఆల్రెడీ సెక్రటరీ లేడీ డిఆర్పి అని చూడకుండా ప్రాపర్ అంటే వాళ్ళని భయపడడం జరిగింది. ఈటీపీ సార్ ఈ చిత్రంలో చెప్పింది ఎవరమ్మా సెక్రటరీ వాళ్ళకి సార్ మనకు యాక్ట్లో ఉంది రికార్డ్ అనేది ఏం చేయాలి. ఇది ఆల్రెడీ 100% రికవరీ. ఈ ఇష్యూ సంబంధించినటువంటి మొత్తం చింపేసిన మీరు క్లారిటీ కావాల్సిన అవసరం ఏముందండి. ఒకటి చెప్తాను. ఫస్ట్ మేము చదివిను వాళ్ళు బెడ్రూమ్ 10th పాస్ అయితే నేను అంటలేను, మిమ్మల్ని తక్కువ అనడానికి నేను అడుగుతలేను. మీరంతా పంచాయతీ సెక్రటరీ వేలు క్వాలిఫైడ్ కూరగాయలు తక్కువ ఉండని రైట్ ఉండని నేను ఇక్కడ ఉన్నా కదా. నా ముందర అరవిగంట బల్లబుద్ధి చేయాలి. ఏమంటారు సార్ వాళ్ళు రాసింది బోగస్, నేను ఇగో ఇది ఎవిడెన్స్ చూపెడుతున్నా, ఇది బోగస్ అంటే నేను తీసేస్తాను. కానీ నువ్వు అక్కడ కళ్ళు తాగి మందు తాగి చింపినట్టు అనుకుని కేసు పెడితే వాళ్ళే అక్కడ క్రిమినల్ కేసు పెడితే నీ ఉద్యోగం ఏమవుతుంది? కాగితం చింపడం నేరం ఫస్ట్ నేర్చుకొని మంచి కోసం అంటున్నా. ఏమే జీవో 49 ఏం చెప్తుందో మీకు తెలుసు. ఒక గ్రామ సభ అండర్టేకింగ్ పంచాయత్ సెక్రటరీ మీరు ఎట్లా చెప్పారు చేస్తారండి? అక్కడ ఎవరు చేసి కూడా తెలియదండి. ఏం చెప్తుంది మీకు బాబు సెక్రటరీ రాసిన తప్పని మీరు రాపియండి. అక్కడ మేము అధ్యక్ష చేయం. ఒక లేడీ పట్టుకొని మీరు ఎట్లా చేస్తారు అక్కడ గ్రామ సభలో? అవి ఏడ్చిందంటే అక్కడ గ్రామ సభలో తీసేస్తాం. పోనీ పోయి ఆ లేబర్కే పోయింది కదా అని పోనీ చిన్న వరకు ఏమైతుంది? మనం చట్టంలో మన చేతిలో పెట్టుకున్నట్టు ఇది తీసేస్తారా లేదా అన్నట్టుగా అక్కడ అంత ఒత్తిడి చేసేస్తారు అక్కడ. అదే ఈటీఆర్పీ గారే కేసు పెడతారు. అదే ఏం చేస్తారండి? రికవర్ రాసినా కానీ మనం చింపడం తప్ప కాదా? సెక్రటరీగా నువ్వు కాపాడాలి. ఇంకొకటి నేను అంటున్నాను, ఇక్కడికి నేను వచ్చిన
మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నా పొరగాలని తింటున్నా, రాస్తున్నా, రికవర్ రాస్తున్నా. మీరందరూ కలిసి ఇక్కడ కొడితే ఎండోసారి బాధ్యత, ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత నీ ఇన్స్టిట్యూషన్కి వస్తే నువ్వు ఇచ్చుకోవాలి. ఎండోసారి నువ్వు ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళని పిలిపిస్తాడు, మిమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెడతాడు. అంటే చట్టం ఏమంటున్నది, ఈ ఇన్స్టిట్యూషన్కు ఎవరు బాస్, అక్కడ 100 మంది తాగి రావచ్చు, గొడవ చేస్తే కూడా నువ్వు కాపాడాలి. ఇక నువ్వు కాపాడాల్సినోడే నువ్వు చింపినావు అనుకో, ఇక నువ్వు తెలియక చింపినావు, చిన్న పొరగానే 20 మందిని బెదిరియాలి. మన బాధ్యత ఇది, తెలియదు కాబట్టి చిన్న సబ్మిషన్ ఏంటంటే తను పంచాయత్ సెక్రటరీ కూడా కాదు, ఆ పీరియడ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు నుంచి మాత్రం సెక్రటరీలందరికీ మనవి, మనం ఎప్పుడు గ్రామ పంచాయతీ సార్ 91 ఒకటి గుడాంశంలో ఉదయం దివస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కూడా నమోదు చేయడం జరుగుతుంది. 25% పాల్గొనే విధంగా చూడడం జరుగుతుంది. సంతకాలతో సహా సంబంధించిన అమ్మాయికి చేసుకున్నారని నేర్చుకున్నారా లేదా వాళ్ళు అడిగిపోయి ముందుగానే మనకు తినిపించి పొందాలని అనుకోవచ్చు. మంచిది 10 సార్లు చేస్తారు వాళ్ళు. విషయం నెంబర్ 10 సార్, ప్రతి సంబంధించి 4 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 7 రిజిస్టర్ పంచాయత్ సెక్రటరీ ఎవరు? 22 నుండి ఉన్నాయి సార్. ఈ నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు కూడా ఓకే చేయడం జరుగుతుంది. సెక్రటరీ అమ్మాయి పనిచేస్తుంది అంటే ఓకే. ఎప్పుడో సార్ విషయం నెంబర్ 11 సార్, ఎప్పటి గ్రామ పంచాయతీ నందు 2 మంది హక్కుదారులకు 100 రోజుల పని చేసినట్టుగా 24 సార్, ఇది 24 100 డేస్ కంప్లీటెడ్. ఏది 124 11th వన్ సార్, 11th వన్ గత ఆడిట్లో వచ్చింది సార్. ఇది ఇంతవరకు ఇది రిజల్ట్ కాలేదు. ఇప్పుడు కాలేజ్ అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఏం చదువుతున్నాం 12 సార్, పేజ్ నెంబర్ 13. వేతన రావడం లేదని 3 months అవుతుంది సార్. ఇది వేతనాలు రాకుండా అంటే అక్కడికే మొన్న చెప్పాయా అన్నీ రాసేసిన 24 చదువు వీడియో కాన్ఫరెన్స్ ఉంది, అది పోయేది ఉంది. 24 చదువు. విషయం నెంబర్ 21 సార్, వెట్పల్లి గ్రామ పంచాయతీ నందు 13/7/2024 నుండి 16/7/2024 వరకు కంప్లైంట్ జరగలేదు సార్. ఇది సిఎస్ఐ చేయట్లేదు. ఇప్పుడు అంటే మనం జరగదు సార్. కనీసం డిమాండ్ అనేది పెట్టి ఈ వర్క్ అయినా చేయవచ్చు మనం. ఇప్పుడు గుంటలు చదివి చెట్లు పెట్టిస్తే ఎవరమ్మా ఎక్కడైతే చెట్లు చనిపోయినాయో జీపీలో పీపీవి ఉంటాయి, టీకేపీ ఉంటాయి, అన్ని 200, 150 స్కూల్ కూడా మన బాధ్యత మనం పెట్టుకోవాలి. లేబర్ 10-20 మంది ఎప్పుడు మీ చేతిలో ఉండాలి. చెడు 25 నెంబర్ 25 సార్, వెట్పల్లి గ్రామ పంచాయతీ అవును సార్. ఇంకోటి ఏంటంటే ఇంకా బిఎంసీకి కంపెనీ కూడా మనకి ఇవ్వాలి చేయాలి. అది కూడా ఎక్కడ ఇవ్వాలి చేయలేదు. విన్నారు కదా 26 బెంగళూరు ఇప్పుడు వేస్తున్నాడు. వీడికి బెంగళూరు ఇంకో డాటా షీట్ అనేది ఇవ్వట్లేదు సార్. ఏమయ్యా ఎప్పుడు ఇస్తే వాళ్ళు పోయినాక ఇస్తాడు. ఎస్ఆర్పీలోని కట్టగట్టుకొని అనుకోవాలి. నెక్స్ట్ విషయం నెంబర్ 27 సార్, వెట్పల్లి గ్రామ పంచాయతీ నందు ఎన్ని పనులకు సంబంధించి బేసిక్స్ సిఓ మరియు పిఎస్ సంతకాలు లేవు. అది సిఓ గారు ఎడిపోయింది మరి సిఓ సిఓ అంటే మీకు తెలిసి పేమెంట్ అవుతున్నదా, ఇంట్రెస్ట్ అంటే ఎక్కడైనా బయట కొట్టుకుంటున్నదా అని నాకు అనుమానం వచ్చి ఏం చెప్తారు. కాకుండా కాకపోతే మన ఫీస్ అనేది రోడ్డు సైడ్ తీయాలి.
అది విడుతూ మనకి ఎస్టిమేషన్లో 4 మీటర్ వరకు విడుతూ తీసుకోవచ్చు అని ఉంది. కానీ 4 దాటి పాయింట్ అంటే 11 మీటర్ 12 మీటర్ ఇట్లా విడత అనేది తీయడం జరుగుతుంది సార్. 11 మీటర్ అట్లా తీయడం వల్ల డెప్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పాయింట్ 3 వరకే చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల ఆ పిట్ అనేది మొత్తం దానివల్ల యూజ్ లేదు సార్ ఇప్పుడు మనకి. ఎందుకనంటే రోడ్డు మీద మనకి ఏదైతే రైన్ సీజన్లో ఉంటుందో వాటర్ అనేది ఆ ట్రెంచ్లో పోతే రోడ్డు మీదనే వస్తే ఇప్పుడు ఆ పని యొక్క ఉద్దేశం కూడా నెరవేరలేదు. కరెక్టే కదా. ఇప్పుడు రోడ్డు మళ్ళీ అది వేరే వాళ్ళు అక్యుపై చేసుకోడు. కొద్దిగా మధ్యలో కుంట ఉంది. ఆ రైతు మనకి ఎట్లా ఆబ్జెక్షన్ చేస్తాడు, ఎందుకంటే సైడ్ కూడా ఇంకో రైతు ఉంటాడు కాబట్టి అటు ఇటు తీస్తాం. వన్ సైడ్ తీయడం వల్ల అది ఏం యూజ్ లేదు సార్. వన్ సైడే తీస్తారు ఇటు మొత్తం. ఏం లేదు చేసే పని అప్పుడు దాంట్లో ఏమైనా ఇక్కడ అమౌంట్ ఏమైనా ఎక్కువ ఇచ్చేది వాళ్ళు అట్లా పోతారు. ఇప్పుడు మనకు బిగ్ మెజర్మెంట్ రాస్తారు, అది బండ్ మెజర్మెంట్కి ఇప్పుడు మనకు రాజ్యం ఉంది. ఇప్పుడు మీరు ఏం రాసేది అమౌంట్ ఇటు ఒక 3 ఫీట్ ఇటు ఒక 3 ఫీట్ ఇద్దరు రైతులు కూడా బాబు నీ భూమి ఇంత పోతుంది ఆయన అంత పోతుంది అంటే ఇస్తాడు. అమాయకుడి దగ్గర నువ్వు 10 ఫీట్ పోయి నా సుండోడు దగ్గర 1 ఫీట్ కూడా తవ్వకపోతే వాడు ఏమనుకుంటాడు, వాడిని భయపడి వాడు అటు ముట్టలే కాబట్టి రేపు నేను దున్నేస్తానని దున్నేస్తాను. సార్ ఇట్లా చేయడం వల్ల పర్ డే వేజ్ కూడా 78 రూపీసే పడ్డది. అంటే మనం అక్కడ అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అవును 29 ఇష్యూ నెంబర్ 29 సార్. మిట్పల్లి గ్రామ పంచాయతీ నందు 8 పనులకు సంబంధించి మొత్తం 16,842 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 15,355 మొక్కలు బతుకున్నాయి సార్. 14,000 16,000లో 15,000 బతికి ఉన్నాయి. 90% బతుకుంది. ఈ అమ్మాయి మన ఏది వేమనపల్లి మీరే కదా వేమనపల్లిలో లాస్ట్ టైం మనము శేషాద్రి సార్ ఉన్నప్పుడు టీపీవీకి ఎవరికి అవార్డు ఇవ్వాలని వచ్చింది ప్రపోజల్. నాకు ఇవ్వాలని కొంతమంది ఏపీఓలు ఉన్నారు మా దగ్గర రాజకీయం చేసేటోళ్ళు. వాళ్ళు మండల ప్రెసిడెంట్ తోటి జడ్పీటీసీ తోటి ఫోన్ చేయించుడు, ఎమ్మెల్యే తోటి పోదు. ఒకడు వచ్చిండు పాపం అమాయకుడు, సార్ మీరు ఎవరికైనా అవార్డు ఇవ్వండి. కానీ అవార్డు ఇచ్చేటప్పుడు మా దగ్గర ఎన్ని చెట్లు సంబంధించి పంచాయతీకి సంబంధించి 5 వర్కులకు రికార్డు కలిగిస్తుంది. ఏ వాళ్ళే కూడా నెక్స్ట్ కూడా అది సార్ లాస్ట్ ఆడిట్కి సంబంధించి లెటర్ టు మళ్ళీ రాశారు సార్. ఇప్పుడు సోకాసాన్ని ఇవ్వండి సార్. మన చేతిలో లేదు వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకు అక్కడ కమిషనర్ నుంచే రావాలి. నెక్స్ట్ ఇదేంటి 32,160 రూపాయలు సిఓఎం చేసి ఎక్సెస్ ఎక్కువ ఇచ్చిందా? అవును సార్. నష్టంలో మనకు 6 రోజులే ఉంది సార్. నెక్స్ట్ 33 ఇష్యూ నెంబర్ 33 సార్. మెట్పల్లి గ్రామ పంచాయతీ నందు మధునాకాని హక్కుదారులకు వర్క్ ఐడి నెంబర్ 23117292 ఫిష్ ఫండ్ పనిపేరు ఫిష్ ఫండ్ సార్. వర్క్ నెంబర్ 34 ఇష్యూ నెంబర్ 34 సార్. తెలంగాణ క్రీడా ప్రాంగణం సార్. మరి ఇలా టీకెట్కి సంబంధించి సార్ ఏమైందంటే ఇక్కడ ఆర్ట్స్ కోర్స్ అనేది ప్లేట్ కానీ ఏం లేదు సార్. వీళ్ళలో పెద్ద కోర్స్ లేవు కదా, దానికి సంబంధించిన అయితే ఇప్పుడు అక్కడ పని చేసిన రావాలి ఫోటోస్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఏమైతుంది, చేసి సంవత్సరం అయింది. ఆ బోర్డుకు ఎవరు బాధ్యుడు? కాపలా అయితే ఉండదు. ఫోటోస్ ఉంది చూపెట్టిరా కదా. పాపం రికవరీ అంటే వాడు 5,000, ఇప్పుడు 4,951 అంటే 5,000 ఎవడు కట్టాలి? ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఉన్నది కూడా ఎత్తుకపోతాడు. మళ్ళీ అప్పుడు 20,000 కట్టమంటే చెప్పమ్మా ఏం చేసుకున్నావు? పడిపోతే మళ్ళీ చీపీ కాడ తెచ్చి పెట్టుకోవాలి. ఉందా? అదే వర్క్ పెట్టే వరకు బాధ్యత. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రికవరీ, మళ్ళీ అది ఎత్తకపోయినా మేము అమౌంట్ కట్టాలి పెట్టించుకోవాలి. మెట్పల్లి గ్రామ పంచాయతీ నుండి
ఫార్మేషన్ రోడ్ మనీ సార్. సార్ ఇది ఫార్మేషన్కి సంబంధించిన రోడ్డు. ఇంతకుముందు మనం అనుకున్న పట్టుకోవాలి అది సేమ్ లేదు సార్. కానీ అక్కడ మొత్తం రైతులు మొత్తం దొరుకుతున్నారు సార్, రోడ్డే లేదు. మరి దున్నిపించడం ఎందుకు? ఎదురునే అవార్డు వచ్చే అవార్డు ఎందుకు పోగొట్టుకున్నాం అంటున్నాను. ఇప్పుడే ఏమయ్యా సెక్రటరీ గారు ఇప్పుడు ఏమైతే అవార్డు ప్రపోజ్ చేసినాం దాని వెంటనే పోతుంది కదా పేపర్. రోడ్డు లేకుండా దున్నుతున్నారంటే ఈమె ఎవరికైనా ఒక లెటర్ ఇచ్చి అబ్జెక్షన్ చేయాలి కదా. గవర్నమెంట్ మనం జవాబారి కనమ్మా. నీ మాట విన్నాడు వాడు పెద్ద లీడర్ కావచ్చు, కానీ మనం ఏమనాలి? ఇగో సార్ మేము రోడ్డు వేసిన దాని మీద వాళ్ళు దున్నుతున్నారు, నేను ఫోటో తీసుకున్నా, ఎండో షాప్కు ఇట్లా ఇచ్చిన. ఏం గవర్నమెంట్ కానీ 10%, 20% ఎక్కువ తక్కువ రాసిన వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు వదిలేస్తాం. మొత్తానికి రోడ్డు లేదు అంటే పాపం ఇంతకు ముందు వాళ్ళు ఏమంటే సరే ఏమైనా వర్క్ చేయి, లేకపోతే ఇచ్చిన ఇవన్నీ చూసి రాయి ఎంత ఇస్తే అంత. కానీ గవర్నమెంట్ ఉద్దేశం నెరవేరకుండా నలుగురు రైతులు దీనికి దున్నడం మూలంగా ఎటు కాకుండా అయిందని గ్రామ సభలో ప్రజావేదికలో ఇది బహిర్గతమైంది. కాబట్టి దీని మీద మేము ఎందుకు చర్య తీసుకోకూడదు, తిరిగి మీరు రోడ్ మీ ఖర్చుతోటి పునర్నిర్మాణం చేయాలని నోటీస్. తెలుగులో అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఒకసారి పోతుంది. ఏం ఎస్టేట్ ఆఫీసర్ ఏఈ కూడా పెనాల్టీ కట్టిండు. పోతుంది మీది లైన్ కింద, నువ్వు కొమ్మలు నరుకు, కింద నుంచి నరకడానికి లేదు కదా అధికారం నీకు అన్నారు. వారి మీద పెనాల్టీ వేసింది ఎవరు? సెక్రటరీ. ఇవాళ మందు షాప్ పక్కనే పోయి గ్లాసులన్నీ పడి ఉన్నాయి, చెత్త వేసి చెత్తనందుకు మనం జుర్మానా రాస్తలేము, రాయనా వద్దా? మరి నువ్వు ఎందుకు 4 మాటలు దీంట్లో వినాలి? కాబట్టి చట్టం ప్రకారం భయపడకుండా పనిచేయాలి. నీకేం రిమార్క్ వచ్చింది నేను ఉన్నా. నెక్స్ట్ కేసులో పట్టిన చేయి డిమాండ్ విమానాన్ని మీ బాధ్యత బిడ్డ సెక్రటరీ హుషారు ఉన్నావు. ఇప్పుడు మూడు రాసిన ఇప్పుడు రావాలి పెట్టు అంటే రాయకుండా ఇప్పుడు సరిదిద్దు. నెక్స్ట్ ఇప్పుడు మీలో మార్పు వచ్చింది. లాస్ట్ టైం ఆడిట్ చేసినప్పుడు ఈ 20 పాయింట్లలో ఏది లేకుండా నోట్లో రాసేది, ఇప్పుడు అన్నీ ఉంది. 3 సైడ్ల ఫోటో ఉంది, రైతు సంతకం ఉంది, వర్క్ ఫైల్ ఉంది, 7 రిజిస్టర్ ఉంది. ఇప్పుడు అన్నీ వాళ్ళని తప్పు ఎవరు చేయరు, కాకపోతే సరిదిద్దుకోవాలి. చేయండి. లేబర్ బడ్జెట్ ప్రకారం పంచాయత్ సెక్రటరీ గ్రామ సభ పెట్టినట్టు మొత్తం మినిట్స్ రాసుకోవాలి. 23 4 మంది అప్పదారులు 10 రోజులు పనిచేసినట్లు ఆధార్ కాలేదు సార్. కానీ సంతకాలు ఎప్పుడైనా పేమెంట్ చేయడం జరిగింది సార్. చేయాలి. ఇప్పుడు వారిని తీసుకోవాలి. నెక్స్ట్ టైం రోజు సంతకాలు 24 సార్. వర్క్ ఐడి నెంబర్ 43 బాబు. ఇవాళ పిల్లలకు టీచర్ పక్కనే గంట మోగుతుంది. ఆబ్సెంట్ ఉన్నోడిది ఇంటూ రాస్తాడా రాయడా? ఆబ్సెంట్ రాస్తాడు. ప్రెజెంట్ ఉన్నోడిది ఇంటూ. లేబర్ సంతకం పెట్టింది కదా, నువ్వు చేయాల్సింది చేసినావా? చేయలేదా? 10 చిప్పు ఉన్నది. 2 చిప్పికే నీ మీద ఇంతే ఉందా? 2 చిప్పికి సరిపడే అంత. సర్వేషన్ టైంకి సంబంధించి ఎమ్మెల్యే 1023.56 కిలోమీటర్స్ పంచాయతీ కదా సార్. వెళ్ళి పొద్దులు తీయగా 605.36 కిలోమీటర్స్ రావడం సార్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ 918 కిలోమీటర్స్ రావడం ఏ శ్రీనివాస్, ఎల్ శ్రీనివాస్ ఎవరు? ఇప్పుడు 1, 2 అంటే పోనీ 2,62,000 పేమెంట్ మనం ఎక్కువ రాస్తే దున్నుకున్నా ఎంత దున్నుకుంటుంది కదా? ఎంత దున్నుకుంటుంది అందగా ఇది కూడా 1,18,000 ఎక్కువ రాసిందా? అవునే దున్నుకున్నా మనం ఎందుకు ఇవ్వాలి అని డ్రైవర్ సాధారణ
చెప్పాయా చేయాలి కదా నో డిమాండ్ త్రీ డిమాండ్ అంతా 7 రిజిస్టర్ 7 రిజిస్టర్ ఉందా అప్డేట్ డిమాండ్ రిజిస్టర్ అప్డేట్ సెక్రటరీ ఎగ్జామ్ బిఎస్సీ ఎగ్జామ్ వాడు అన్ని చేయించుకోమని నెక్స్ట్ అన్ని ఓకే ఉంది రెడ్డి సార్ ఎంపీడీఓ గారు సీసీ గారు రోల్ కాల్ చేయడం లేదు సార్ లేబర్ మధ్య సిస్టమ్ రెడీ సార్ లేబర్ మధ్య రిజిస్టర్ ఇవ్వలేదు సార్ గ్రామసభలు ఇచ్చారు సార్ సెక్రటరీ లేడు లేకపోతే సెక్రటరీ ఆయన నెంబర్ 22 సార్ ఉపధార పనులు జరగడం సామాజిక సమస్యలన్నీ నియమించలేదు సార్ ఓకే 23 నెంబర్ 23 సార్ గొల్లగాడి గ్రామ పంచాయతీ నందు ఎవరి కండిషన్స్ 2 వారికి మేడలు అందుకు 221 పెట్టడం జరుగుతుంది సార్ అందులో 221 పెట్టడం జరుగుతుంది సార్ 51 చెప్పుకోవడం జరుగుతుంది సార్ ఓకే రిప్లేస్మెంట్ రాజానా నేను ఫిల్లేషన్ కూడా చేస్తున్నాడా నెంబర్ 24 సార్ ఏమయ్యా మేము చేసినప్పుడు చూసినావా వాళ్ళు కాల పెట్టుకున్నారని నువ్వు ఊరోడివే కదా రాజానన్న నేనే నుంచి వస్తాను నువ్వేం పీకినావు అక్కడ పోయి కట్టెబట్టి కుట్టదారే అప్పుడు రావాలా నాకు ఫోన్ మీ జిల్లా స్టేట్ 2 చెట్లు కాలు పెడితే కొట్టింది సార్ మాకు బండతోటి అని జనారాం నుంచి మొన్న ఎలక్షన్లో ప్రతి ఒక్క లీడర్ ఎమ్మెల్యే ఫోన్ చేసిండు సార్ మీ ఫిల్టరేషన్ బాగా సతాయిస్తున్నారు 12:30 వరకు లేబర్ బతుకుతుంది నేను నా ఫిల్టరేషన్కు అవార్డు ఇస్తాం ఎందుకు అంటే వాడు నిజాయితీతో పని చేస్తున్నాడు 320 ఎట్లా వస్తుంది గొల్లగాడి గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 15230 మల్టీలేయర్ ప్లాంటేషన్ సార్ అందులో మొత్తం 558 మొక్కలు కట్టగా 200 మొక్కలు కట్టడం జరుగుతుంది సార్ 358 మొక్కలు చనిపోతాయి సార్ ఇది కూడా రిప్లేస్మెంట్ 25 సార్ ఇష్యూ నెంబర్ 25 సార్ బిఎస్కే సంతకం మరియు ఒప్పేగా సంతకం లేకుండా పేమెంట్ అనేది జరుగుతుంది సార్ ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్ గొల్లగాడి గ్రామ పంచాయతీ నందు జాబ్ కార్డ్ నెంబర్ 1003 నిమయ్యని అధికారులకి 5 రోజులు హాజరేసి 4 రోజులు మాత్రం పేమెంట్ చేయడం జరుగుతుంది సార్ 5 రోజులు చేయించి 4 వల్ల నష్టం ఎంత పోయింది అంతే సార్ వివరణ వచ్చేసి అంటే వాడికి ఏం తెరవక వివరణ ఇచ్చిండు అది ఆన్లైన్ ఇంప్లిమెంట్ అది ఇష్యూ నెంబర్ 27 సార్ ఒక నిమిషం అన్నా నమస్తే లేదన్నా ప్రజావేదిక చెప్పి ఇది సుప్రీం కోర్టు మన దగ్గర ఒక టెక్నిక్ కూడా ఒక నీకు అర్థం కాదే వాడు ఈసీ వాడు ఏం చెప్తున్నాడు నీకు సపోర్ట్ ఇప్పుడు మన జనాభా మీరు ఎవరు నెంబర్ 0 ఫార్మేషన్ రోడ్ సార్ ఎస్సీ కాలనీ బాగోదు సార్ తేదీ వచ్చేసి 17/4/2023 నుండి 27/5/2023 వరకు సార్ మొత్తం పని 341 మీటర్స్ జరుగుతుంది సార్ టీఏ గారు ఎన్నుకున్నందు రికార్డ్ చేస్తుంది సార్ పేమెంట్ వచ్చేసి 1,04,309 పేమెంట్ చేస్తారు సార్ ఫీల్డ్ పై వెళ్ళి చూడడంతో 264 మీటర్స్ రావడం జరుగుతుంది సార్ తేడా 96 మీటర్స్ తేడా వస్తుంది సార్ అంటే పొరుగులోనా పిచ్ మొత్తం పూర్తి చేస్తారు రైతులు ఎక్కడ వరకు అయితే ఉందో అవును సార్ అండ్ ఇప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగినట్టు అనిపించిందా ఇప్పుడు ఆ 27,000 మంది రికవరీ రాసి అంటే అక్కడ నాకు రాని క్వాంటిటీ గురించి నా చేతి నా ఇష్టం ప్రాక్టికల్ అంటున్నా ఇవాళ ఉపాధి హామీ కూలీలకు పని దొరకాలని ఎక్కడైనా తమడరా తర్వాత చూద్దామని తగిలిపిస్తాం వాడు ఏ రోడ్డు నా చేతిలో వేసి మీకు ఎవరు వేయమన్నారా ఈ అబ్బాయి
వాడు తెల్లారితే డాక్టర్ తీసుకుపోతుంది రోడ్డు ఉంది సార్ ఇచ్చే అందుకోసమే ఇప్పుడు వార్నింగ్ రాసి డ్రాప్ చేద్దాం. ఇక మీరు కూడా అక్కడ వర్క్ ఉందనే రాసినాం. నెక్స్ట్ అది రాజన్న రేపు కొడుకుపోయినాకో నువ్వు ఎక్కడికి పోతూ మేము నిలబడాలి అన్నట్టు పోతాడు. ఆడ మొట్టోడు వాడి వకీలు కూడా ఉన్నాడు, పిల్ల పెద్దోడు ఉన్నాడు. మీ వకీలు ఏమే కాసిపెట్టి ఉన్నాడు ఆ వకీలు నిధుడు పాత మేడం భర్తలే కదా నీ వకీలు కదా. శంకరమ్మ భర్త వకీలు ఉన్నాడు, వీడు పోతాడు అక్కడ. కొలగడ గ్రామ పంచాయతీ వర్గడి నెంబర్ 18345 ఫార్మేషన్ రోడ్ సార్. మొత్తం కోట ఫీల్డ్ ఆర్ఎంపీ రోడ్ వరకు జరుగుతుంది సార్. మొత్తం టీఏగా రికార్డ్ చేసి 1280 మీటర్స్ పని జరుగుతుంది సార్. ఫీల్డ్ పైకి వెళ్ళి కొత్త తీగా 662 కిలోమీటర్స్ అవడం జరుగుతుంది సార్. లేదు సార్, అయితే రైతు ఫీల్డ్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఫిక్స్ సార్. కాబట్టి ఎందుకంటే అడిగాయ వరకు చెప్పమ్మా 11 వరకు ఏముంది గ్రామసభలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెచ్చడం జరిగింది. డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం చేయాలి. నో డిమాండ్ అన్ని అప్డేట్ ఉందామా? 10% 7 రిజిస్టర్ ఉంది. సెక్రెట్ నెక్స్ట్ అమ్మా 25 మంది రోజ్గార్ దివస్ ఏం లేదు, ఏం కూడా ఇష్టంలో రాసుకోవాలి. ఈరోజు రోజ్గార్ దివస్ చేసినాం మీటింగ్ జరిగింది. అదే మన రొటీన్ మీటింగ్లో కూడా రోజ్గార్ దివస్ అనేది రాసుకోవాలి. ఇంకొక ఫోటో కూడా అటాచ్ చేస్తున్నారు. 26 స్థానిక గ్రామ పంచాయతీ నందు తేదీ 14/7/2024 నుండి 15/7/2024 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సామాజిక తనిఖీ చేసే క్రమంలో చేయవలసి ఉన్న గ్రామ పంచాయతీ నందు ఈ తేదీలలో ఎలాంటి పనులు చేయనందున సామాజిక తనిఖీ నిర్వహించలేదు. సాలియన్ గ్రామ పంచాయతీ నందు నర్సరీకి సంబంధించిన అన్నీ చేయాలి బాబు. నీకు అడిగిన ఏదైనా చూపెట్టమంటే చూపెట్టాలి. 20 మంది 9 లిస్ట్ 30 సార్ డిఆర్పి సాలియన్ గ్రామ పంచాయతీ లొకేషన్ 30 సాలియన్ గ్రామ పంచాయతీ నందు తేదీ 17 నెంబర్ 3634017015 TR231172 లో విశ్వాన్ పరిణామ లొకేషన్ మాస్టర్ జారీ చేయాలి. ఏపీఓ ఇష్యూ సంతకాలు లేదా సంతకాలంటే చేయలేదు సార్. మధ్యలో ఒకటి కదా 31 సార్. ఇన్ని రోజులు పని చేసినట్టు మస్టానంటూ కలవు హాజరు సంతకాలు కలవు. వారి మొత్తం లెక్కించిన రోజులు కలలో 4 రోజులు వేయడం వలన పని చేసిన 16 రోజులు 16 రోజులు నష్టపోయినా ఎందుకు? 4 రోజులే వేయడం 16 రోజులు నష్టపోయింది. పనిచేసిన రోజు కంటే తక్కువ రోజులు పేమెంట్ చేశారు. 20 రోజులలో వాడు 16 రోజులు 20 చేసి పనిచేసింది కానీ 16 రోజులు పేమెంట్ చేస్తారు.
అంతే పోయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం కాదు. రోజులు పనిచేసినట్టు మాస్టర్లకు హాజరు కలవు. కానీ వీరి యొక్క సంతకం లేకుండా 6 మంది హక్కుదారులు 21 రోజులు గాను 13 మందిని 65 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని చేసినామన్నా పని చేసినామన్నారు. 30 రూపాయలు. రీప్లేస్మెంట్ అమ్మా 34 మొక్కలకు రికార్డ్ చేసి క్లినికల్ 145 ఇది కూడా రీప్లేస్మెంట్. హలో ये बातें అన్ని పెట్టి ఓకే నెక్స్ట్ లేటర్ చెప్పండి. కానీ మేనేజ్మెంట్లో డివిజన్ మీటింగ్ జరిగినట్టు ఒక పేజీలో రాసుకోవాలి. జూలై నెల ఉండాలి. హలో అది చనిపోయిందా ఏడుస్తా ఉంటాడా నీతోటి ఫోన్లో తీయగా మాట్లాడతాడా? చెప్పాలి కదా. ఇప్పుడు నీ పెద్దమ్మ చనిపోయింది, ఎవరికైనా చెప్తే మాకు అర్థమైంది. నువ్వు ఏమనాలి? మా కూడు నుంచి ఏ నీ మిత్రుడే బాబు ఇప్పుడు మా పెద్దమ్మ చనిపోయింది, ఏమైనా ఉంటే నువ్వు తీసుకోవచ్చు. మాకు తెలియదు కదా. నువ్వు చెప్పాక వాళ్ళకి చెప్పాలే కదా. దీనికి ఇవాళ పెళ్ళిపోయినా చనిపోయిన వాళ్ళకి సెన్సిటివ్ ఇష్యూ. అట్లాంటి టైంలో ఎవరైనా వినాయకుడు ఇస్తాడు. సండే ఉంది, సండే రోజు ఎవరు రాలేదు సార్. నెక్స్ట్ డే మండే ఆల్రెడీ చనిపోయిందని చెప్పింది. దానికి ఇక పోరగారు చిన్నగా ఉన్నారు, జవాబారి ఉంటే వాడు అట్లా అనవు. నువ్వు డైరెక్ట్ ఫోన్ చేసి ఎస్ఆర్కి మాట్లాడాలి. ఎవరికి చెప్పలేదు, దోస్తే కదా చెప్పిందా చూడు. ఇంకా సార్ ఆయన రాకపోవడం రిజిస్టర్ కూడా మాకు తెలియదు. మరి ఏం చూపెట్టారు రిజిస్టర్లో, తర్వాత చూపెట్టారు రిజిస్టర్ 25 చేయడం జరిగింది. మీకు సంబంధించిన ఆపరేషన్ రిజిస్టర్ నిర్వహించవలసిందిగా అన్నీ నిర్వహించాలి. అన్నీ చూడాలి. అన్నీ నిర్వహించాలి. ఆల్ టైప్ ఆఫ్ రిజిస్టర్ చేసి చూపెట్టాలి. అది నీ బాధ్యత. 26 సామాజిక తనిఖీ నిర్వహించడం ఇందులో భాగంగా సమగ్ర సామాజిక తనిఖీ సమయంలో తనిఖీ చేసే క్రమంలో చేయవలసిందిగా గ్రామ పంచాయతీలు ఈ తేదీలలో ఎలాంటి పనులు చేయనందున సమగ్ర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. 27 సుజాపూర్ గ్రామ పంచాయతీలు నెక్స్ట్ 28 చెప్పేస్తామా? సుజాపూర్ గ్రామ పంచాయతీ నందు తేదీ 1/4/2023 నుండి 3/2024 వరకు జరిగిన ఎన్ని పనులకు సంబంధించి నెక్స్ట్ 29 నర్సరీ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ లేదు సార్. సెక్రటరీ ఏం చెప్తున్నారు? పెట్టేది కదా. నీకు ఒకటే బాగా నీ బ్యాంక్ కరెక్ట్ అదే నర్సరీకి వచ్చింది. నీ పరిస్థితి ఏమైంది చెప్పు. సస్పెండ్ చేస్తాడా చేయడు. మరి నువ్వు దాంట్లో తిన్నది లేదు, తాగినది లేదు. నువ్వు ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే కలెక్టర్ సెక్రటరీ కోసమే నర్సరీ ఉంది. 1 GB 1 నర్సరీ. మరి నువ్వు ఏం నిర్లక్ష్యం? పెద్దమ్మ చనిపోయింది 2 రోజులు రాని
ఇప్పుడు ఇది నర్సరీలో గడ్డి తీసుడు సంవత్సరం కొద్ది పని ఏం చేద్దాం నేను ఎక్కడ చేసి క్లియర్ కనబడుతుంది ఏమైతుంది మొత్తం మెయింటైన్ చేయి రేపు అదే నర్సరీ కలెక్టర్ వచ్చిందనుకో మొన్న చెరువుకో ఇట్లనే పీకేసిండు సోన్ మండలం తిరుమల ఎండో సాపున్నాడు అడుగు కొన్ని ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది పడాలంటే అది వేరు ఉంటుంది ఓకే సార్ బిఏ కానీ గమనించలేదు అనేది 11 నుండి 8 మీటర్ల వరకు వేసారు వన్ సైడ్ రోజుతో చేశారు ఇది 2022 నుండి టు బి కంటిన్యూ అవుతుంది ఒకవేళ ఇది చేయడం వల్ల ఆ రైతు ఈ రైతుతోనే ఆల్రెడీ రోడ్డు ఉంది ఆ రైతు పొలం తిరుగుతుంది అక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు 2 సైడ్స్ వర్క్ జరిగింది సార్ ఆల్రెడీ గ్రామ సభలో రైతులు కూడా వచ్చింది సార్ అంగీకార పత్రం కూడా వచ్చింది అంతకుముందు కూడా మన రోడ్ గట్టు తీయద్దని ఇప్పుడు మాకేమన్నా తెలుసా మీరు చూపెట్టింది మేము తెలుస్తాం పెడతారు మీరు అవును సార్ పెట్టి మెజర్మెంట్ చేస్తాం కదా ఎప్పుడు అవుతుందని అంటే ఎట్లా గ్రామ సభకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు రోడ్ లెంత్ అన్నారు కదా అగ్రికల్చర్ ఫీల్డ్స్ కాబట్టి ఏమైనా ఉంటే వాళ్ళు టాలీ చేయడానికి లేదు రోడ్డు మెజర్మెంట్ చేస్తున్నాం అంటే మనం పొడుగు ప్రకారం రికార్డ్ చేశారు సోషలానికి రూల్ ప్రకారము ఈ రోడ్ ఎంత కిలోమీటర్ పొడుగు వేసిన వాళ్ళు పట్టదు ముంద ప్రకారం ఎక్కడ పట్టాలి వాళ్ళు మనల్ని పనిచేయడానికి పొడుగు ఉన్నారా నువ్వేమో 2 మీటర్ 3 మీటర్ రూపు కావాలి 34 కదా మల్టీలేయర్ ప్లాంటేషన్ నందు మొక్కలు లెక్కించగా 15,000 డిపెండ్ అయింది 45 మొక్కలకు 18 మీరు ఇప్పుడు ఆయన అంటే ఇన్ఛార్జ్ పిల్లర్స్ ఇక్కడికి వర్క్ సైట్ రాలేదని చెప్పేసి రమ్మని చెప్పేసి కోరడం జరుగుతుంది సార్ అక్కడ ఫస్ట్ ఏమన్నా రిక్రూట్మెంట్ ఏమైనా చేసుకుంటే చెయ్యాలండి అని చెప్పేసి వాళ్ళ పురమాయిస్తే నీకు కొంచెం తగ్గిద్దని ఆలోచించారు ఉన్నోడిది ఇప్పుడు ఉంది కానీ కొత్త వాళ్ళని పెట్టేది లేదు ఉన్నోడిది ఎట్లా పీకాలనేది అడుగు కొత్త వాళ్ళని పెట్టేది రాదే ఉపాధి హామీ ఎట్లా అయింది ఉన్నోళ్ళని ఎట్లా పీకాలి అంటే కొత్త వాడిని ఇచ్చేది